మహాభారతంలో సంజయుని రాయబారం ఒక కీలకమైన ఘట్టం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శాంతి చర్చలు విఫలమైన సందర్భంలో ఇది చోటు చేసుకుంది. ధృతరాష్ట్రుడు తన నమ్మకమైన మంత్రి సంజయుణ్ణి పాండవుల దగ్గరికి రాయబారిగా పంపాడు. ఈ రాయబారం వల్ల యుద్ధం ఆగుతుందనే ఆశ ఉంది. కానీ దుర్యోధనుడి అహంకారం, దురాగ్రహం వలన ఈ శాంతి ప్రయత్నాన్ని విఫలమయ్యేలా చేశాయి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. పాండవులు, కౌరవులు హస్తినాపురాన్ని పాలించాల్సిన వారే. కానీ దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని తిరిగి ఇవ్వడాన్ని నిరాకరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాయబారిగా వచ్చినప్పుడు కూడా దుర్యోధనుడు ఏ మాత్రం మార్పు చూపలేదు. చివరి ప్రయత్నంగా ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుణ్ణి పంపాడు. ధృతరాష్ట్రుడు ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. యుద్ధం వల్ల నష్టాన్ని పాండవులు, కౌరవులు ఇద్దరూ మోస్తారు. శాంతి కోసం కౌరవుల తరపున సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. పాండవులు రాజ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. సంజయుడు పాండవుల వద్దకు వెళ్ళి ధృతరాష్ట్రుడు సందేశాన్ని చెప్పాడు. యుద్ధాన్ని నివారించండి. మీరు కౌరవులతో రాజీ చేసుకోవాలి. యుద్ధం వల్ల 2 కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అల్ప కోరికతో సరిపెట్టండి. పాండవులుగా మీకు రాజ్యంపై హక్కు ఉన్నా 5 గ్రామాలతో సరిపెట్టుకుంటే శాంతి సాధ్యమవుతుంది. యుద్ధం జరిగితే కేవలం పాండవులు లేదా కౌరవులే కాదు, మొత్తం భారత వంశం నాశనమవుతుంది. సంజయుడు ధర్మరాజుతో మాట్లాడినప్పుడు ధర్మరాజు ఇలా జవాబిచ్చాడు: మేము మా హక్కుని కోరుకుంటున్నాం, కానీ రాజ్యం మొత్తం కావాలని ఆశపడడం లేదు. 5 గ్రామాలైనా సరిపోతాయి. దుర్యోధనుడు తన అహంకారం వదిలితే యుద్ధం పూర్తిగా నివారించవచ్చు. మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వస్తే మేము వెనక్కి తగ్గం. ఆ మాటలు విన్న సంజయుడు తిరిగి వెనక ప్రయాణానికి సిద్ధపడ్డాడు. పాండవుల జవాబు ధృతరాష్ట్రుడికి చెప్పేందుకు సంజయుడు హస్తినాపురానికి వెళ్ళాడు. సంజయుడు చెప్పిన మాటలపై ధృతరాష్ట్రుడు సానుకూలంగా స్పందించలేకపోయాడు. దుర్యోధనుడు 1 ఇంచు భూమి కూడా పాండవులకు ఇవ్వను అంటూ యుద్ధానికి రెడీ అయిపోయాడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి సంధి చేసుకోవడం కోసం రాయబారిగా పాండవుల దగ్గరికి పంపాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.